తల్లి సంఘం. విన్నారా ఇది? ఈ తల్లి సంఘం యేసు ప్రభుకి భార్య ఉందంట. ఫస్ట్ సారి యేసు ప్రభు ఈ భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఒంటరికి వచ్చాడంట. వాళ్ళ భార్య పైన ఆగిపోయిందంట. రెండోసారి వచ్చాడట. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? కొరియా దేశంలో పుట్టాడట. 1918లో హన్సంగ్ హాంగ్ అనే వ్యక్తిగా పుట్టాడట. మరి భార్య పరలోకపు తల్లి. ఆమె పరలోకపు తల్లి. ఈ భూమి మీదకి ఆయనతో పాటు ఏం కూడా వచ్చిందంట. ఆమె పేరు జంగిల్జా. అయితే వీరి బోధలు ఎలా ఉంటాయంటే, పరలోకం నుంచి ఇప్పుడు ఈ హన్సంగ్ అనే ఆయనకి భార్య ఉందండి సపరేట్గా, ఇక్కడ భూలోకానికి పుట్టిన తర్వాత. మరి ఈ జంగిల్జా కూడా భార్య ఉంది. మరి వీళ్ళిద్దరు భార్యాభర్తలో ఈయన యేసు ప్రభు రెండోసారి వచ్చాడు. యేసు ప్రభు భార్య పరలోకపు తల్లి ఏమో భూలోకానికి దిగొచ్చింది అని చెప్పుకున్నారు. చెప్పుకుంటే మరి ఈయనకి భార్య ఉంది, ఏమో భర్త ఉన్నాడు. మరి వాళ్ళిద్దరు ఏమవుతారు? వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయితే వీళ్ళు ఎలా ఉంటాయి అంటేనండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. చాలండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను. రహస్యంగా మాట్లాడలేదంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఇంకొకటి తర్వాత రిఫరెన్స్ ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. స్త్రీని గాను పురుషుని గాను సృజించను అన్నది కదా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఇప్పుడు నేను అక్కడనే ఉంటే నా అని అంట, అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే మన అని అంటాం. మరి అక్కడ మన అన్నది కదా. ఈ మన అంటే ఎవరు మాట్లాడారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ వాళ్ళు చర్చించుకున్నారు. ఆది కాండం 11వ అధ్యాయం బాబేలు గోపురం అక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు చర్చించుకొని దిగారు. మనము దిగిపోయి అని మాట్లాడతారు. దీన్ని అంటారు వాళ్ళు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, కానీ మన అన్నది దేవుడు మాట్లాడింది తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కారు. అక్కడ ఉంది తల్లి దేవత ఉంది, పరలోకపు తల్లి ఉంది. అందుకే తండ్రి అయిన యేసు ప్రభు పోలిక చెప్పినేమో పురుషుని చేశాడు, తల్లి దేవత పరలోకపు తల్లి ఆమె పోలిక చెప్పినేమో స్త్రీని చేశాడు, ఆమెను చేశాడు అని వాళ్ళు మాట్లాడతారండి. ఇలా బోధలతో ప్రపంచంలో ఉన్న అనేక మందిని తప్పుదో పట్టించి, ప్రపంచంలో అనేక మందిని వారికి అనుచరులుగా చేసుకొని ఎన్నో కోట్ల మందిని మళ్ళీ ఇచ్చారండి.